అస్సలాము అలైకుం ఎవ్రీవన్. అందరికీ లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా గైబుసా పహాడ్ దర్గా అనేది. ఈ దర్గాని చూసేయండి మీరు కూడా. మాతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఆ రోజు ఫ్రైడే, ఇంకా అందరు నమాజ్ చదువుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ అక్క మా అత్త వాళ్ళు అందరు కలిపి స్వీట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాము. చాలా పెద్దగా ఉంది, కొత్తగా కట్టారు. చాలా చాలా ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగా ఉన్నాయి. ఇక్కడ రైదా చేస్తున్నారు వంట వాళ్ళు. ఇక్కడ చూసేయండి వాటర్ క్యాన్స్ చాలా బాగా, ఆ రోజు గాలి కూడా బాగా వస్తుంది చల్లగానే, మరి అంత వేడైతే లేదు. ఈ స్వీట్ మా ముస్లిం ఇళ్ళల్లో డెఫినెట్గా చేస్తారు దర్గాస్లోనే. నాకు వచ్చేసి రాదండి ఈ స్వీట్ చేయడం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బాగా తినేస్తానన్నమాట. చూసేయండి ఈ స్వీట్ పేరు వచ్చేసి ఘోడే స్వీట్ అని చెప్తారు. తెలుగులో వచ్చేసి ఇంకా ఏమన్నా అనుకోండి మీరు. ఇక్కడ వచ్చేసి కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అంతా వేసేస్తారు. ఇక్కడ బిర్యానీ రెడీ అయితే ఇట్లా పట్టేసి లోపలికి తీసుకొని వస్తున్నారు. ఇక్కడ లోపలికి తీసుకొని వచ్చి అందరు లోపలే తినిపిస్తారనమాట. అందరికీ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి అందరు వచ్చారు కదా, సో వాళ్ళందరికీ ఫ్రైడే కాబట్టి కొద్దిగా లేటే అయిపోయింది. లంచ్ అంటే చేయడం కాదు, తినడము. తొందరగానే కూర్చోబెట్టాము నమాజ్ అయిపోతానే. పిల్లలు కూడా ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మేము అందరం కూర్చున్నాము. ఇక్కడ దాల్చా భాజీ కూడా రెడీ అయిపోయింది. అసలు మేము వెళ్ళాలి కల్లా 12 o'clock అట్లా అయింది. టోటలీ రెడీ అయిపోయింది అన్నమాట ఫుడ్ అనేది. వెళ్ళి అక్కడ స్వీట్ ఒక్కటి చేశాము. ఇక్కడ వచ్చేసి బిర్యానీ తీస్తున్నారు కొద్దిగా, అంతే. ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఆ రోజు చికెన్ పుక్కడ కూడా అరేంజ్ చేశారు కదా. ఇక్కడ వచ్చేసి వంట చేసే అన్న వేయించేస్తున్నారన్నమాట. బూస్టర్ చికెన్ ఎంత టేస్టీగా ఉన్నదంటే చాలా చాలా టేస్టీగా ఉంది. నేను వచ్చేసి మటన్ విడిచిపెట్టి చికెనే తినేసాను అన్నమాట. అంతా క్రిస్పీగా టేస్టీగా ఉంది, మసాలాలంతా పర్ఫెక్ట్గా. మా మున్నా పండు వచ్చేసి ఆ రోజు అస్సలకి దొరకలేదు. ఇంకా చాలా వీడియోస్ వచ్చేసి నేను అసలుకి తీయలేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశామన్నమాట. తెలిసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు వీడియోస్లో కాకుండా ఇట్లా ఫ్యామిలీతో బాగా ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చేసి చూసండి అందరు తినేస్తారు ఒక సైడ్.